సార్ అందీప్ గారిది ఎలా ఉంటుంది? ఫార్మల్ బెల్ట్, ఫార్మల్ షూస్, ఫార్మల్ టై, ఫార్మల్ బెల్ట్. జగ్పఫ్ దగ్గర గొడవ పడ్డాడు ఆయన, ఇక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు అందీప్ గారు ఫార్మల్ ప్యాంట్ ఎలా ఉంటుంది ఆయన మన ఫార్మల్ బెల్ట్, ఫార్మల్ షర్ట్ ఎలా ఉంటుందంటే బాగుంటది కదా సార్. అదే ఇంకెలా చెప్పాలి, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే ఆయన వచ్చే టైమింగ్ మస్తు ఉంటుంది సార్, భలే ఉంటుంది సార్. అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు సార్? పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్. అంతకంటే ఏం చెప్తాను స్లిప్ చేస్తాను సార్. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు పడుతున్నాయి. ఆయి పడింది, ఇప్పుడు హ్యాట్రిక్ సార్. హ్యాట్రిక్ నాకు తెలిసి హ్యాట్రికే అది, పక్క డౌటే లేదు దీంట్లో. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. సూపర్ సార్. సార్ మీరు ఎక్కడ మీ వికీపీడియా చూసాము 2006లో వచ్చారని చెప్పారు, నాకు తెలిసి మ్యాట్ నుంచే చూసాం మిమ్మల్ని. నేను పుట్టిందే 99లో పుట్టాను సార్. 2006లో సినిమా ఇక్కడ చేస్తాను సార్. నాకు అసలు వికీపీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. మనోడి ఏజ్ కూడా రాంగ్ ఇస్తున్నారంట. ఇప్పుడు అది అడిగారా? సార్ ఫ్లోలో 31 ఉంది, అది కరెక్ట్ కాదు. అసలు కాదు, దరిదాపులో లేవు. కరెక్ట్ కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వికీపీడియాలో. సో దయచేసి వికీపీడియాని ఎవరు నమ్మకండి సార్. సార్ ఆ రైటింగ్ ఆన్ లొకేషన్ లో రాస్తారా లేకపోతే రాసుకునే వస్తారా? అంటే మోర్ దెన్ డైలాగ్ సార్, కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ అండ్ అడాప్టింగ్ ఫ్రమ్ దిస్ థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ హిమ్. ఓకే, ఆయన క్రియేట్ చేయడం కంటే చుట్టుపక్కల ఉన్న వాటిని చాలా క్లెవర్ గా వాడుకుంటాడు సార్. ఇప్పుడు ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు, నా ఇంట్రొడక్షన్ చేసినప్పుడు అక్కడ శివ కనపడతారు సార్. నేను, లడ్డు, శివ రూమ్మేట్స్. ఆ డార్క్ ఫెలో అనేవాడు మా రూమ్మేట్. ఆ రోజు షూట్ చేసినప్పుడు వాడి క్యారెక్టర్ అది కాదు సార్, అసలు లేదు సార్. అది వీడు ఒక డార్క్ జోన్ లో ఉంటాడని లేదు సార్. అది వైల్డ్ షూటింగ్ మిగతా రోజు చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మా మధ్య జరగడం. మా రైటర్ ఉండేవాళ్ళు సార్, ప్రవీణ్ అని. సో మేము ఆయన్ని పట్టుమామ అంటాం. ఆయన ఏదో జోక్ కి ఆయన రియాక్టెడ్. మా అయితే ఏం చేస్తామా అని ఒకటి చాలా డార్క్ గా అన్నాడు ఊరికే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి చెప్పి ఎక్స్ట్రీమ్ అయిపోయింది సార్. మామూలుగా ఒక పర్సనల్ సో చిన్న చిన్న దాని మీద ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కి సినారియోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ మేము అనుకున్నాం కానీ అరే ఏదో క్రేజీ ఉంది, ఏదో వర్కౌట్ అవుతుంది కానీ అప్పుడు వచ్చింది ఆ క్యారెక్టర్. అండ్ దట్ డిడ్ వండర్స్. ఇప్పుడు వాడి పేరు ముఖేష్, డార్క్ ఫెలో, అందరూ అలా గుర్తున్నాడు ఎందుకంటే వాడు బయట డార్క్ పని చేశాడు. సో కళ్యాణ్ గారు ఇస్ వెరీ గుడ్ అట్ అడాప్టింగ్. చుట్టుపక్కల చేసేదాన్ని అబ్జర్వేషనల్ కామెడీ ఉంటుంది సార్. అవన్నీ మన దాంట్లో పెట్టేసి చాలా ఆర్గానిక్ ఫామ్ చేస్తారు ఆయన. దట్స్ హిస్ టాలెంట్. అంటే ప్రతి బ్యాచ్ లో, ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ లో జరిగేవే సార్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి అలా గుర్తు పెట్టుకొని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది క్రేజీ. సార్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉంటాడా? జస్ట్ ప్రిన్సిపల్ సార్, చూడలేదు జస్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సార్, అదే ఉంటారు మీరు చూడండి. ఆయన కూడా గోవా పట్టుకొస్తారు, చూడండి మీరు సార్, చూడండి ఆయన గోవాలో ఏం పన్నాడు సార్ ప్రిన్సిపల్. ఎగ్జాక్ట్లీ, అందుకనే సార్ వంశని చెప్పింది. చూడండి అందుకనే ఎక్కడ ఫన్ మిస్ అవ్వదు సార్. వచ్చే ప్రతి క్యారెక్టర్ ఫన్ అయితే సార్. అంతే సార్, మాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే అసలు ఒక్క డైలాగ్ దాంట్లో నాకు ఆ బీట్ కానిస్టేబుల్ డ్రెస్ వేసినప్పుడు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఫేవరెట్ జోక్ అది. అది ఎవరికి ఎందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు చాలా ఫీల్ అయ్యాం. నాకు బీట్ కానిస్టేబుల్ జోక్ అనేది, ఎందుకంటే ఇప్పట్లో వాడట్లేదు సార్ ఎవరు. బీట్ కానిస్టేబుల్ అనే కాన్సెప్ట్ లేదు. కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ అనే పదం మళ్ళీ మనం తేవడం బాగా అనిపించింది నాకు. చాలా బాగుంది సార్. ఓవరాల్గా సినిమా మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.